హాయ్ అండి, దిస్ ఈజ్ జ్యోతి. ఈరోజు మన కిచెన్లో బొబ్బట్లు ఎలా చేయాలో చూద్దామండి. బయట కొన్న స్వీట్ షాప్లో కంటే మనం హెల్తీగా టేస్టీగా బొబ్బట్లు ఇంట్లో ఏ విధంగా చేసుకోవచ్చో తయారీ విధానం చూద్దామండి. ఇప్పుడు ఇదిగోండి, బొబ్బట్ల కోసం మనము పిండి పిసుకుందాము. పిండి కలుపుదామండి. ఓకే, ఒక కప్పుడు పిండి వేసాను నేను. అంతేనండి, ఒక కప్పుడే వేసాను పిండి. మీకు ఎన్ని కావాలి బొబ్బట్లు అంటే అంత పిండి కలుపుకోవచ్చు అనమాట. అయితే ఇది మెత్తగా రావడం కోసం నేను ఒక అర స్పూను షుగర్ వేస్తున్నాను. ఈ పిండికి సరిపడా సాల్ట్ వేస్తానండి, కొద్దిగా, అంతే, చాలా తక్కువ చాలు, సాల్ట్ ఎక్కువ అక్కర్లేదు. అయితే ఇందులోకి నేను వేడి పాలు తీసుకున్నాను. వేడి పాలతోటి పిండి కలుపుదామండి. వేడి పాలతోటి మనము చపాతీ ముద్ద కలపాలన్నమాట. అప్పుడే మనకి బొబ్బట్లు మెత్తగా వస్తాయండి. ఈ మైదా పిండితో చేసినట్టుగా మెత్తగా రావడం కోసమే మనం ఇందులో షుగర్ యాడ్ చేసాము, వేడి పాలు వేస్తున్నాము. గోధుమ పిండి కొంచెం గట్టిగా ఉంటుంది కదా, మైదా పిండి అంత స్మూత్గా ఉండదు కాబట్టి స్మూత్నెస్ కోసమండి మనం పాలు వేస్తున్నాము. ఇది కొంచెం కొంచెంగా అలా వేసుకుంటూ కలపాలండి. ఒకేసారి పాలు వేసేయకూడదు, అవసరాన్ని బట్టి అవసరం పెడితే వేసుకోవాలన్నమాట. ఇదిగో చూడండి, ఈ విధంగా కలుపుకోవాలి మనం ముద్ద. చాలా అంటే చాలా మెత్తగా కలపాలి చపాతీ ముద్ద. అప్పుడే మనకి బొబ్బట్లు స్మూత్గా వస్తాయండి, మెత్తగా వస్తాయి. అయితే ఈ విధంగా కలిపిన తర్వాత నేను కొద్దిగా నెయ్యి అప్లై చేస్తున్నాను. ఈ నెయ్యి దీనికి చుట్టూరు అప్లై చేసేసి కాసేపు ఇది నాననివ్వాలండి. మూత పెట్టేసి ఒక అరగంట సేపు నాననిచ్చాక అప్పుడు చేసుకుందాం చపాతీ బొబ్బట్లు. చిన్న చిన్న చపాతీలు చేసి దాని మధ్యలో పూర్ణం పెట్టి బొబ్బట్లు చేసుకుందాము. ఇదిగో దీనికి అంతా నెయ్యి అప్లై చేశాను నేను. ఇది ఇప్పుడు ఇలా మూత పెట్టేసి నాననిద్దామండి. ఓకే, ఇదిగోండి, అరగంట అయింది మనం పిండి కలుపుకొని. ఇప్పుడు బొబ్బట్లు చేద్దామండి. ఇదిగో పీట. అయితే మనము దీన్ని చిన్న చిన్న ఉండలుగా తీసుకోవాలండి. ఇదిగో చిన్న ఉండలు. ఇప్పుడు చపాతీ చేద్దాం దీన్ని. ఇలా తీసుకున్న దాన్ని దీంట్లో ఇది పూర్ణం పెట్టాలండి. బూర్లకని రెడీ చేసుకుంటాం కదా, ఆ పూర్ణమే ఇందులో పెట్టేసి, మరి ఇదే కదా శనగపప్పు, బెల్లము. ఇప్పుడు దీని మీద మనం పిండేసి, పిండి మరీ ఎక్కువ వేయకూడదు, చూసుకోండి. నెమ్మదిగా ఇలా చేయాలన్నమాట, అంటుకుపోతుంది. లోపల పప్పు ఉంది కాబట్టి బయటకు వచ్చేస్తుంది అనమాట. నెమ్మదిగా ఇలా చేయండి. ఇది చాలా హెల్దీ, ఎందుకంటే మనం మైదా పిండి వాడట్లేదు, గోధుమ పిండి వాడాం కాబట్టి సో హెల్దీ. మీరు ఈ విధంగా బొబ్బట్లు కావాలంటే ఇంట్లో పిల్లలకి చేసి పెట్టండి. బయట కొనికంటే మనం ఇంట్లో చేసుకోవడం హెల్దీ కదా. ఇదిగోండి, ఈ విధంగా చేసుకోవాలన్నమాట. ఒకటి ఇలాగ చేసేసి ప్లేట్లో పెట్టేసుకుని మనం తర్వాత నెయ్యి అప్లై చేసి కాల్చుకోవడమేనండి. ఈ పిండి తక్కువ వేసుకోవాలి మనం. ఇదిగో చిన్న ఉండ తీసుకోవాలి, దీన్ని ఇలా అనాలి. ఈ మధ్యలో ఇది పెట్టేయాలన్నమాట పూర్ణం. అప్పుడు దీన్ని ఇలాగా కవర్ చేసేయాలి, మూసేయాలి. ఓకే, ఈ విధంగా మనం దాన్ని కవర్ చేసి మూసిన తర్వాత కొద్దిగా పిండేయడం, ఇటువైపు కూడా పిండేయడం. ఇది కర్రతో మనం కావలసిన షేప్లో చేసుకోవడం రౌండ్గా. పర్వాలేదు, మనం ఇంట్లో చేసుకునేదే కదా, మనం తినేదే కదా. అది రౌండ్ షేప్ రాకపోయినా పర్వాలేదు, కానీ టేస్ట్ బాగుంటుంది. అది మనం రుచిని కోరుకుంటాం, రుచిని ఆస్వాదించాలనుకుంటాం. ఇదిగో చూసారా, అంతే, అయిపోయింది. ఈ విధంగా ప్రతిదీ మనం చేసుకోవచ్చండి. నేను ఇంకోటి కూడా మీకు చేసి చూపిస్తాను తెలియడం కోసం. ఒకటే చేస్తే మీకు అర్థం అవ్వకపోవచ్చు. ఇదిగో ఇందులో పెట్టేయడం, దీన్ని ఇలా కవర్ చేసేయడం, అంతే. అంటే మనం పిండి కలుపుకోవడంలో ఉంటుందండి. పిండి మెత్తగా కలిపితే అది మనం ఎలా అంటే అలా వంగుతుంది అనమాట.
సాగుతుంది. మరి గట్టిగా కలిపితే అలా అవ్వదు కదా, బెండ్ అవ్వదు, వంగదు. మీరు కావాలంటే చేతితో కూడా ఇలా ఇలా చేసుకోవచ్చు. కర్రతో పామితేనే అంతా ఈక్వల్గా వస్తుంది, బాగా వస్తుంది. అంతేండి, అయిపోయింది. ఈ విధంగానే మనం ప్రతిదీ చేసుకోవాలి. ఇదిగో 3 చేశాను. ఇవి కాల్చి మరలా మీకు చూపిస్తాను. ఇదిగో చూసారా, ఈ విధంగా మనం ప్రతిదీ ఈ విధంగా చేసుకోవాలండి. ఈ విధంగా చేసుకుని ఇప్పుడు కాల్చుకుందామండి. ఇదిగోండి బొబ్బట్లు కాల్చుకుందాం మనం ఇప్పుడు. నేను స్టవ్ ఆన్ చేసి అట్లు పెట్టాను. కొద్దిగా నెయ్యి వేస్తున్నాను. నెయ్యి అంతా ఇలాగ స్ప్రెడ్ చేసిన తర్వాత ఈ బొబ్బట్లు వేసి కాల్చుకుందామండి. అంతే. ఇది కొంచెం కాలాక మళ్ళీ పైన నెయ్యి అప్లై చేసి తిరగేయడమేనండి. ఇలాగా మనం ఎన్ని కావాలంటే అన్ని బొబ్బట్లు ఈజీగా ఇంట్లో చేసుకోవచ్చు. బయట షాప్లో కంటే ఇవి హెల్దీ కదా. పైగా మనం మైదా పిండి ఏమీ వేయట్లేదు, గోధుమ పిండితో చేసుకుంటున్నాం కాబట్టి సూపర్ హెల్దీ. అయితే ఇది మంట కొంచెం మీడియం ఫ్లేమ్లో కాల్చాలండి, హైలో పెట్టద్దు, మాడిపోతుంది. శనగపప్పు కదా, పప్పు బెల్లం ఉంది కాబట్టి ఇందులోనూ మాడిపోతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టండి. మీరు నెయ్యి ఎక్కువ ఇష్టపడే వాళ్ళు నెయ్యి ఎక్కువ వేసుకుని కాల్చుకోవచ్చు. అమ్మో నెయ్యి ఎక్కువ తింటే నేను వెయిట్ పెరుగుతాను అనుకుంటే మీరు నెయ్యి తక్కువ వేసుకోవచ్చు. ఏదైనా మన ఇష్టం, మన ఆరోగ్యం మన చేతిలో ఉంటుంది కదా. అయిపోయింది. ఇదిగో చూసారా, ఈ విధంగా కాలితే చాలండి. ఇది తీసేస్తున్నాను, ఇంకోటి వేస్తున్నాను. దీనికి కూడా మనం కొద్దిగా నెయ్యి అప్లై చేద్దాం. ఇది గడ్డి కట్టేసింది, అందువల్ల ఎక్కువ పడిపోతుందని నేను భయపడుతున్నాను. ముందే కరిగించుకుంటే డ్రాప్స్ వేసుకోవచ్చు, ఎంత తక్కువ కావాలంటే అంత. తిరిగేసాను కదా, మళ్ళీ వేస్తున్నాను. చూసారా, ఈ విధంగా అన్నీ మనం కాల్చేసుకోవడమేనండి. సో యమ్మీ, చాలా టేస్ట్ బాగుంటుంది. బయట కొన్న స్వీట్ షాపులో కంటే ఇవే బాగుంటాయి. ఒకసారి మీరు ప్రయత్నించి చూడండి, నేను చెప్పడం ఎందుకు. ఒకసారి మనం ప్రయత్నం చేస్తేనే కదా ఏదైనా తెలిసేది. కొంచెం సహనం ఉండాలి మరి వంట చేయడానికి, ఎందుకంటే ఇది హైలో పెడితే మాడిపోతుంది. మీడియంలో పెట్టండి. ఏదైనా వర్క్ కరెక్ట్గా రావాలంటే కొంచెం సహనంతో చేయాలి కదా, ఏ పని అయినా. ఇదిగో అయిపోయింది, ఇది తీస్తాను, ఇంకోటి వేస్తాను. అంతే, ఈజీగా ఇలా టర్న్ చేసుకోవడమే. ఒక్క డ్రాప్ వేస్తున్నాను నెయ్యి, అంతే. తిరగేసి మళ్ళీ ఇక్కడ ఒక డ్రాప్, అంతే. ఈ విధంగా మనం ఎన్ని బొబ్బట్లు కావాలంటే అన్నీ కాల్చుకోవచ్చండి. అది రెడీ చేసుకోవడమే. పప్పు ఉడకబెట్టేసి బెల్లం వేసి పూర్ణం రెడీ చేసుకుంటే మనం మైదా పిండి అక్కర్ లేకుండా గోధుమ పిండితో ఈ విధంగా హెల్తీగా చేసుకోవచ్చు. ఇవి చిన్నగా ఉన్నాయి కదా, అందువల్ల నేను 3 ఒకసారి కాల్చడానికి ట్రై చేస్తున్నాను. చూడండి, అంటే చిన్నగా ఉన్నాయి కాబట్టి బొబ్బట్లు పెనం ఖాళీగా ఉంటుంది కాబట్టి ఒకేసారి 3 బొబ్బట్లు కాల్చేలాగా. చూసారా, ఈ విధంగా మనం మన కుకింగ్ టాలెంట్ను ఉపయోగించుకోవాలి. పని త్వరగా అవ్వాలి కదా, టైం సేవ్ అవ్వాలి కదా. ఇదిగో నెయ్యి వేస్తున్నాను. టైం ఎవరికి ఊరికే రాదు. చూసారా, ఇది ఈ విధంగా కాల్చేసుకోవచ్చు అన్నమాట మనం.
చూసారా, ఈ విధంగా ఒకసారి 3 కాల్చేసుకోవచ్చు అనమాట. మనం ఇలా తిరిగేసుకుంటూ ఉండడం, నెయ్యి అప్లై చేయడం, అంతే. ఇదిగోండి, ఈ విధంగా మనం ఎన్ని బొబ్బట్లు కావాలంటే అన్నీ ఈ విధంగా కాల్చుకోవచ్చు. ఓకే, అయిపోయిందండి మన బొబ్బట్లు చేయడం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.